Somebody asked me to prepare fry piece biryani. ఓ ఇవాళ ఫ్రై పీస్ బిర్యానీయా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. లాస్ట్ వీక్ మటన్ బిర్యానీ చేసినాం కదా, సో మటన్తో పాటు చికెన్ కూడా కావాలంట, అందుకని ఈసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ అయితే కడిగేసి పెట్టుకుందాం. దీంట్లో ఏంటంటే ఒక స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టేస్తే కాసేపు మంచిగా ముక్కకు పట్టేస్తా సాల్ట్ అంతా. ఆనియన్స్ 4 కట్ చేసిన, పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసిన, టమాటో 1. ఆయిల్ వేసేసుకుందాం దాంట్లో. చూడు నీ ఫేవరెట్ మసాలా ఇది. ఏంటది? అన్ని మసాలాలు వేసుకో. ఆకు, లవంగం, ఇలాచి, చెక్క, జాపత్రి, కొంచెం బగారు. మసాలాస్ వేసుకొని ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇట్లా కలిపేసుకుంటా అయిపోతుంది. ఏదో పచ్చి వాసన పోవాలి అంటారు కానీ అంత పెద్దగా పచ్చి వాసన ఏమి ఉండదు. జింజర్ వేసుకొని మాక్సిమం 30 సెకండ్స్ పడుతుంది కావచ్చు. అంతా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని వేసుకుంటాను. ఇంతకుముందు కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకున్నాను. పుదీనా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. 30 సెకండ్స్ అట్లా ఉడితే సరిపోతుంది పుదీనా. సాల్ట్ ఎక్కువ తింటావా తక్కువ తింటావా? మీడియం. నాకైతే ఎక్కువే, మీకైతే ఎంత కావాలో అంత వేసుకోండి. సాల్ట్, కప్పు పెరుగు. ఏదైనా బిర్యానీ అంటే పెరుగు మ్యాండేటరీ. పెరుగు వేసుకుని 30 సెకండ్స్ లైట్గా ఉడికిన తర్వాత ఇట్లా చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది. చికెన్ వేసేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసుకుంటే అంతా చికెన్కి కొట్టేస్తుంది. ఇది మాత్రం సీక్రెట్ రెసిపీ అనుకున్నాం, అంతేం లేదు. గరం మసాలా, కారం కలిపి పట్టేస్తే మన మసాలా రెడీ. తక్కువ అవుతుందేమో కారం మసాలా, సరిపోతుంది. గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ కాబట్టి మనకు ఆ స్పైస్నెస్ వస్తే సరిపోతుంది. 10 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత వాటర్ పోసేసుకుంటాం. వాటర్ ఎన్ని పోసుకోవాలి? వాటర్ మనం రైస్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ మనం 2 గ్లాసెస్ వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 4 గ్లాసెస్ ఎందుకంటే 3 గ్లాసెస్ ఏమో రైస్కి, 1 గ్లాస్ చికెన్ ఉడకడానికి. ఓకే. అంటే 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం. ఇంతకుముందు చెప్పిన 4 గ్లాసెస్ ఎందుకంటే 3 గ్లాసెస్ రైస్ ఉడకడానికి, 1 గ్లాస్ చికెన్ ఉడకడానికి. ఇట్లా కలిపేసుకొని దీని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అట్లా మరగనిస్తే తర్వాత చికెన్ పీసెస్ తీసేసి రైస్ వేసుకోవచ్చు. చికెన్ పీసెస్ తీసేస్తావా? అదే కదా, అదేంటి? ఫ్రై పీస్ కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, సూప్ పెట్టేస్తాం. అదే కదా, నేను అదే అనుకుంటున్నా. ఫ్రై కోసమే చికెన్ పీసెస్ తీసేయాలి. ఓ, ఇప్పుడు చికెన్ తీసేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకోవాలా సపరేట్గా? యు గాట్ ఇట్. ఎస్. వావ్. చికెన్ అదే 10 మినిట్స్ అయింది. చికెన్ పీసెస్ తీసేద్దాం దీంట్లో నుంచి.
స్మెల్ అయితే అదిరిపోయింది బుజ్జి. దాంట్లో నుంచి తీసేసుకున్న పీసెస్ పక్కన పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ ఉంది, ఆ రైస్ వేసేసుకొని 15-20 మినిట్స్లో ఈ రైస్ అయిపోతుంది. రైస్ అయితే ఉంటుంది, అందులో మనం ఫ్రై చేసేసుకుందాం చికెన్ ఫ్రై పీసా. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, 3 స్పూన్ల ఆయిల్ అన్నా కదా, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నాం. 1 స్పూన్ కొంచెం 1.5. మసాలాలు ఏమి నీకు ఇచ్చినాయి అవి వేసే దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్. ఫ్రైలోకి ఇవన్నీ వేసుకోవాలా? చికెన్ ఫ్రైలోకి మనం ఇంతకుముందు పోసి పెట్టుకున్నాము ఎక్స్ట్రా ఆనియన్స్ అంటే ఫ్రైలో వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి. మంచి ఆనియన్స్ అని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన రైస్ పరిస్థితి ఉంది. ఇది ఎక్కువ కూడా కలిపిపోతే కలిపితే బియ్యం విరిగిపోతుంది. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా, దీంట్లో ఈ అల్లం పేస్ట్ వేసేసుకుంటూ వస్తుంది. ఒక 1.5 స్పూన్ వేసుకుంటాం. మనం ఇంట్లో చేసుకున్న అల్లం పేస్ట్ కన్నా టేస్ట్ ఏది కదా. మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. కొంచెం పసుపు, సాల్ట్ మనకు టేస్ట్ తగ్గట్టు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. నీట్గా ఇవన్నీ ముక్క కొట్టేటట్టు మంచిగా కలిపేసుకొని ఏంటంటే కలుపుకుంటాను, లేకపోతే కింద అడగనిపిస్తుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రై అయిపోయిందా? ఇంకా అయిపోయింది ఇంకా. సో గైస్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్. ఈ వీకెండ్ అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాం. 5 పీస్ బిర్యానీ. హోప్ యూ లైక్ ఇట్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.